అంటే నేను అన్నది మీరు సక్సెస్ ఎంతకాలం అనుభవించారు ఇద్దరు కలిసి? మాక్సిమం ఒక 10 years రాజు, 10 years పైన. 10 years గొప్ప సక్సెస్, పైగా టాప్ లో ఉన్నారు అప్పుడు. మా సక్సెస్ మేము ఎంజాయ్ చేయలేదు అసలు. అంటే చేయడానికి టైం లేదు మాకు ఎక్కడ 4 గోడల మధ్యలో ఎక్కడే అనేది, చేయడానికి కూడా టైం లేదు. కానీ ఆ తర్వాత అనుకోకుండానే ఎవరిది వాళ్ళు మొదలు పెట్టుకున్నారు, ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. అసలు అది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? అంటే మేము ఓపెన్గా మాట్లాడుకుందాం. ఓపెన్ హార్ట్ కాబట్టి ఓపెన్, నో బైపాస్ అనమాట. నో బైపాస్. చెప్పండి. జస్ట్ సపరేట్ చేసుకుందాం అనుకున్నాం. ఎక్కడ మనస్పర్ధలు వచ్చి కాదు? మనస్పర్ధలు కాదు. మనస్పర్ధలు అయితే పేపర్లో మీ మీడియాలోనే ఉంటాం కదా. రాలా అదే అంటే ఫ్రెండ్లీగానే 10 years ఇద్దరు కలిసి మ్యాసివ్ హిట్స్ ఇచ్చాం, చాలా చేసాం. తర్వాత మొనాట్ని అవుతుంది, జస్ట్ విల్ స్ప్లిట్ అండ్ కొద్ది రోజులు తర్వాత మళ్ళీ కలిసి చేద్దాం, ఏముంది మనం ఎప్పుడన్నా మన బ్యానర్ ఎప్పుడు అలాగే ఉంటుంది, ఆ జెండా పాతేసాం, ఆ జెండా అలాగే ఉంటుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో జెండా పాతొచ్చు అన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీగా స్ప్లిట్ అయ్యి దాదాపు 15-16 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి చేయాలని మొన్న మా మ్యూజిషియన్స్ అందరూ చెన్నైలో మా ఇద్దరికి పెద్ద ఘన సన్మానం చేసి మళ్ళీ ఇద్దరు కలిసి చేయాలి అనేసి తప్పకుండా చేస్తాం అనేసి. అంటే దానికే మేము ఒక మంచి సినిమా, మంచి స్టోరీ వాల్యూస్, మ్యూజిక్ మంచి స్కోప్ ఉన్న సినిమా అంటే తప్పకుండా ఇద్దరు కలిసి మళ్ళీ రాజ్కోటిగా మా ఆడియన్స్ ముందు, మా ప్రేక్షకుల ముందు మళ్ళీ వస్తాం. ఎప్పుడు అది? అది త్వరలో ఈ సంవత్సరం ఉంటుంది తప్పకుండా. సో ఇంకా ఫైనలైజ్ కాల? ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అంతర్లీనంగా మీ మనసులో ఇప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అనిపిస్తుందా? అంటే మరి వర్క్ ఇది పంచుకుంటాం కదండి. ఇద్దరుంటే ఒకళ్ళు ఉన్నదానికి ఇద్దరు ఉండేదానికి రెండు తలకాయలు కలిసినప్పుడు పర్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. పర్ఫెక్షన్ అండ్ ఇప్పుడు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు కదా. ఇప్పుడు మనమే మనమే చిరంజీవి అనుకోవడం, చిరంజీవి అలాగే. అంటే మేము అలాగే స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ ఆపర్చునిటీ రాజుకే వచ్చిందనమాట. మేము ఇద్దరు కలిసి చక్రవర్తి దగ్గర పనిచేసేవాళ్ళం అసిస్టెంట్గా. కృష్ణ చక్ర తర్వాత మేము ఇద్దరు అన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్ని చేసేవాళ్ళం, రీ రికార్డింగ్స్. ఫస్ట్ ఆఫర్ రాజుకి వస్తాను, రాజు అప్పుడు ఇదే మాట అన్నాడు, ఇప్పుడు రేపు నువ్వు అవ్వాలని నీకు ఒక మనిషి కావాలి, ఎందుకు మన ఇద్దరు ఇక్కడ టీమ్గా ప్యాచప్ అయ్యాం కదా, డెఫినెట్గా వీళ్ళు చేద్దాం అనేసి రాజు అప్పుడు చెప్తాను. అప్పుడు నేను ఇద్దరు కలిసి అప్పుడు ఫస్ట్ వెంకటరామరాజు గారు సినిమా అప్పుడు ప్రళయ గర్జన, మోహన్ బాబు గారు హీరోగా, ఫస్ట్ హీరో ఆయనే మాకు. ఫస్ట్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన కూడా. అంటే ఆ రోజుల్లో హీరో అంటే ఇప్పటికీ హీరో అని వాళ్ళ మెయిన్ కదండి, సాంగ్ వాళ్ళకి ఇన్స్పైర్ అవ్వాలి. మేము ఒక ట్యూన్ చేసి పంపించాం, అది ఓకే అవుతుందా లేదా అప్పుడే, లేకపోతే మా కెరీర్ లేదు అంటే మేము మ్యూజిషియన్స్ గానే ఉండుండేవాళ్ళం. అది మోహన్ బాబు గారు విని చాలా బాగా చేశారు కుర్రోళ్ళు అని ఫస్ట్ సినిమా ప్రళయ గర్జన సినిమా మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా మాకు కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అలాగే చిరంజీవి గారు, బాలకృష్ణ వరుసగా అందరూ అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఒక హిట్ వస్తే సినిమా ఇండస్ట్రీలో అది ఆటోమేటిక్గా దారిలో పడిపోతుంది కదా. ఫస్ట్ రావటం ముఖ్యం, దాన్ని ఏదో బ్రేక్ అంటారు కదా. అది బ్రేక్. ఆ బ్రేక్ మటుకు కరెక్ట్గా మీరు అన్నట్టు ఇందాక ఆ నేమ్లో ఉంది బ్రాండ్, రాజ్కోటి అన్న క్రేజ్ ఇప్పటికీ ఆడియన్స్లో. రాజ్కోటి అంటారు, నేను కూడా రాజ్కోటి అంటారు, రాజ్కోటి అంటారు, కానీ కోటి రాజు చూడటం అనేది లేదు. ఎందుకంటే జనరల్గా మనకు ఇప్పుడు లక్ష్మీకాంత్ పేర్లాలు ఉన్నారు, శంకర్ జయకిషన్, అలా ఇద్దరు కలిసి రాజన్ నాగేంద్ర, అలా రాజ్కోటి ఒక టీమ్గా ఇద్దరు చేసాము. కానీ ఒక రకంగా తర్వాత మేము చాలా ఫీల్ అయ్యాం, ఎందుకు మనం ఇలాగ స్ప్లిట్ అయ్యాం, మళ్ళీ కలిసి చేసి ఉండొచ్చు కదా. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు, చాలా మందికి ఛాన్సులు వచ్చినాయి. లేకపోతే ఆ ఎర అసలు ఎక్కడికో వెళ్ళిపోయేది. అసలు ఇప్పుడు మీరు విడిపోవటం వల్ల చాలా మంది కొత్త సంగీత దర్శకులకి రెహమాన్ దగ్గర నుండి మొత్తం లిస్ట్ అవుట్ చేయొచ్చు. అంటే అది టైం, అది డెస్టినీ, మన చేతిలో లేదు. కానీ మేమిద్దరు ఆ రోజుల్లో చేసేవాళ్ళం. అసలు ఆ సౌండింగ్ ఆఫ్ మ్యూజిక్ అసలు నేను ఇప్పటికి గొప్పగా చెప్పగలను. అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేది మా కంపోజిషన్ కానీ, ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ ఆ రోజు ఎవరికి అర్థమయ్యేది కాదు. లేచి వెళ్ళిపోతారమ్మా, ఇది వద్దు అంతా ఒక హార్మోని ఆ స్టైల్లో చేసేవాళ్ళం.